నేనైతే ఇక్కడ రావడానికి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తాను అనమాట. వాడికి నచ్చింది తెచ్చడానికి నేను దానికి ఎంత పెద్ద బుక్ ఇచ్చాడా. లెగ్ పీస్ చూసాను, నా చెయ్యి ఎంత ఉంది కదా. నెల్లూరులో అన్నిటికన్నా కాస్ట్లీ మండి ఇది. అవును కదా. పోదాం, బిల్ కట్టేసి. ఎంత వస్తుంది అనుకుంటున్నా గెస్ట్ బిల్లా? హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాను, నెల్లూరులో. సో పొద్దున లేసాను. పొద్దున అంటే ఒక 10 గంటలకు లేసాను. లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకెప్పుడు బ్రేక్ఫాస్ట్ తినాలన్నమాట. బ్రేక్ఫాస్ట్ లో స్పెషల్ ఏంటంటే రాగి సంగటి విత్ చేపల పులుసు. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, ఒకటి తోక. ఏమన్నా కానీ చేపల పులుసు ఒక రోజు తర్వాత చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ రోజు చేసినప్పుడు కూరలో ఉండే ముక్కలకి అంత ఉప్పు కారం పట్టవు. సో అందుకని పక్క రోజుకి చాలా బాగుంటుంది. అవునా కదా? తెల్లవారు చేసి మధ్యాహ్నానికి బాగుంటది. కొంతమంది అయితే ముందు రోజు రాత్రి కూడా చేసేస్తారు. అన్నం పెడితే బాగుంటదా, మీరు తింటే బాగుంటదా? ఎందుకు గుబ్బు చేతులు టేస్ట్ నీకేం తెలుసు? అన్ని అబద్ధాలు. ఆడైతే కొత్తిమీరలు, కరివేపాకులు అన్ని తీస్తా, టమాటాలు, ఆవాలు అన్ని తీస్తాడు. నేనైతే అన్ని కలిపి పెట్టేస్తా. అదే కదా, అది కూడా కలిపి చేస్తా. సో మనం ఎప్పుడైతే తినేసి వాళ్ళ ఇంటికి వచ్చానమాట. గత 3 రోజులుగా, మొన్న, ఈరోజు, నిన్న 3 రోజులుగా వీటి ఇంటికి ఖచ్చితంగా వస్తూనే ఉన్నాను. ఈరోజు ప్లానింగ్ ఏంటంటే ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్ళి మంచి ఫుడ్ తినాలి. తమిళ చూస్తే తెలిసిపోయి ఉంటుంది ఏ రెస్టారెంట్కి వెళ్తాను ఏంది కదా అని. సో అక్కడికి వెళ్దాం, టేస్ట్ రివ్యూ చేద్దాం. చాలా ఫేమస్ అనమాట నెల్లూరులో. కొంచెం కాస్ట్ ఎక్కువ, ఇప్పటికే బడ్జెట్ దాటిపోయింది. నేను షాపింగ్ చేశాం కదా. మనం అక్కడ కనిపిస్తుంది కదా బార్కాస్ అరబిక్ రెస్టారెంట్ అని. కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఎస్ బ్యాంక్ అని ఉంది కదా, దానిపైన అనమాట రెస్టారెంట్. ఇదన్నమాట బార్కాస్. ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటా ఉన్నాం కానీ మామ, ఒక్కసారి మాత్రం నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఆన్లైన్లో. అప్పుడు కూడా సూపర్ ఉండింది అసలుకి. మళ్ళీ అది ఎప్పుడు ఒక 2-3 years బ్యాక్ అనుకుంటా. మళ్ళీ ఇప్పుడే రావడం. నువ్వు ఎప్పుడు వచ్చావా? వచ్చిన 2 times ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చా. ఈ మధ్య రెనోవేషన్ కూడా చేశారా? నేను వచ్చి ఒక 2-3 years ముందు, కరోనా ముందు. ఇంత హైజీన్ ఉంది మౌనిక. ఏం చేస్తాను చెప్పులు పెట్టడానికి కూడా చూసా. మళ్ళీ చిల్లా మామా, చూసి చెప్పురా ఏం తింటావు? ఏదమ్మా, ఏ మండియే కదా, మండి ఆడింది. నేరుగా అడగలవు. ఇదిరా 10 రూపాయలు లేదురా, 800 ఏమన్నాయా? ఆఫే కదా, 2 pieces చాలు కదా నీకు. ఎప్పుడు కావాలండి? లేదు రే, 4 pieces వస్తాయి అసలుకి. ఇప్పుడే పెద్ద ఆకలి లేదు కదా. బిగ్ డాడీ మంది చూడండి తినలేమా? బిగ్ డాడీ మంది నేను చూసాను రీల్స్ లో. ఇది బిగ్ డాడీ మంది. మనకి ఇదే చూడు, వాటర్ బాటిల్ చూసి అడక ముందే ఇచ్చేస్తారు. నేను ఒక 50 రూపాయలు 40 రూపాయలు బిల్ ఈజీగా వేస్తాడు. సో ఇదన్నమాట మా సీటింగ్. 4 ఈజీగా కూర్చోవచ్చు. మేము 2 ఉన్నాం కాబట్టి మాకు ముందే ఇచ్చేసారు. లేదంటే వెయిటింగ్ జరుగుతుంది ఆడ కదా. వాళ్ళ ఫ్యామిలీ అందుకని వెయిట్ చేస్తారు. పెద్దది కావాలి, 8 members ఉన్నారు. నేనైతే ఇక్కడ రావడానికి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తాను అనమాట. ఒక లాస్ట్ టైం 2 months బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఇక్కడికి వద్దాం అనుకున్నాను. కాకపోతే నాకు తోడు ఎవరు లేరు. నేను ఒక్కనే వచ్చి ఇక్కడ ఏం చేయలేను, బాగుండదు తినడానికి. సో అందుకని లక్కీగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వచ్చాం. వాడికి నచ్చింది తెచ్చడానికి నేను దానికి ఎంత పెద్ద బుక్ ఇచ్చాడా. మనం అన్ని చెప్తే అన్ని లేవు, అది ఇది అని రీజన్ చెప్పి లాస్ట్ వాడికి నచ్చింది తెస్తాం. వాడు సజెషన్ ఇచ్చాడు. మనం ఏం చెప్పాము, చికెన్ చూసి మందికి చెప్పాం మటన్ టైం పట్టద్దు. మటన్ ఫస్ట్ మనం మటన్ చెప్పాం, మటన్ టైం పట్టద్దు అన్నాడు. చికెన్ చెప్పాం, బాగుంటది అని చెప్పాడు, స్పైసీ ఉంటది అన్నాడు. తర్వాత ఇంకోటి ఏదో చూస్తే ఇది మురుగు మసాలా మంది అది తీసుకో బాగుంటుంది అని చెప్పి వాడే స్పెషల్, వాడే సజెస్ట్ చేసి వాడే తీసుకొచ్చేస్తున్నాడు. నాకు తెలిసి అదే రెడీగా ఉందేమో. అది అందుకని ఇండియాలో చూసామా ఎన్ని ప్లేసుల్లో ఉన్నాయి అసలుగా. యూపీ, బీహార్, బార్కసే. బెంగళూరులో ఉంది, తెలంగాణ, ఆంధ్ర. జాబ్ మానేయాలి మా. ఏమో అంత మాట ఉన్నావా? చేయలేమా, జాబులు ఇవన్నీ తలగా నొప్పులు మా. నాతో పాటు వచ్చారా చేసుకుంటున్నా, తిరుగుతా ఉన్నాం బయట ప్రశాంతంగా. కానీ మాట్లాడైతే ఈ జాబులు రోజు వచ్చి గొడవ చేసుకో మీ మేనేజర్ ఈ రోజు ఫోన్ చేసి. ఫస్ట్ ఆఫర్ లెటర్ ఇప్పి, దాని తర్వాత గొడవ వేసుకుంటే అస్తా గొడవ ఏందే. బాయ్ బాయ్ రాలే రాలేదు, ఆడదాకా వచ్చాడు వెళ్ళిపోయాడు మళ్ళీ. ఈ రెస్టారెంట్ బార్కాస్ అది బాగుంటుంది. ఇది ఐకర్యా అడిగితే ఇస్తాడు కదా, ఇస్తాడు, ఎక్స్ట్రా ఇస్తాడు. ఫ్లేవరా. నువ్వు ఫస్ట్ ఫ్యాన్ అయిపోయి చెప్తా, చల్లగా అయిపోద్ది.
నాకైతే ఆకలేస్తుంది ఇంకా. కమాన్ బ్రో, లెట్స్ హ్యావ్ ఇట్. రైతా, ఇది మామ చెప్పిన స్పెషల్ కర్రీ, నెక్స్ట్ సలాడ్, ఇదన్నమాట మెయిన్ డిష్. ఈ రైస్ అన్నిట్లో కామన్ గా ఉంటది కదా, రైస్ అన్నిట్లో ఇప్పుడు ఎట్లా కర్రీ మారుతా ఉంటది. గొడవ పడకుండా సగం సగం సమానంగా పంచుకోవాలి. నా ఈ గీత కాడి నుంచి ఒక్కరో ఇట్లా లాగినా చెప్తున్నా, ఒప్పుకునేదే లేదు. కొంచెం కర్రీ వేసుకుందాం ఫస్ట్. సరే మామ, ఇట్లా చేద్దాం, నువ్వు చెప్పావు కదా. నిజంగానే బాగుంది. ఆ కర్రీ బాగుంది. ఈ కర్రీ బాగుంది. బా మామ, పీస్ ఎంత పెద్దది ఉందో. రెండు ఒకటేనా కాదు, వేరు వేరు. ఎంత బాడీ పీస్ మామ. బా, తింటే కడుపు నిండిపోద్ది. అదే లెగ్ పీస్ చూసా, నా చెయ్యి ఎంత ఉంది కదా. మా పెద్ద కోడేమో ఇది. పెద్ద కూడా చూడు అసలు ఎంత ఉందో అమ్మ. అంత పెద్ద కోడిని ఆడబట్టారు ఇలా. అదే కరెక్ట్గా 4 ముక్కలు కొడతాడు కోడిని. అంతే, లెగ్, 2 లెగ్లు, 2 బాడీలు అంతే కదా. మనీ ఉండాలే కానీ ఒక 800 అట్లా ఖచ్చితంగా ట్రై చేద్దాం. నెల్లూరుకి వస్తే మాత్రం హైలైట్ టేస్ట్ అసలు. ఫ్లాష్ వేస్తే మెరస్తుంది చూసి అసలు బాగా ఉడికిపోయింది బాగా. నెల్లూరులో అన్నిటికన్నా కాస్ట్లీ మండి ఇది. అవును కదా, కొంచెం అంత బాగుంటుంది పీస్. అట్టుందా ఏది వచ్చింది మూడిట్లో? ఇది ఇంకా తిన్నా, ఈ రెండు బాగానే ఉంది. ఇది నాకు ముందు నుంచే ఇష్టం బాగా. కొత్త టేస్ట్ చూపిస్తుంది నీకు. ఇది తీసుకో, మైనస్ కొంచెం రైస్ లో గరుముకొని ఇట్టా తిన్నామంటే చెట్టు బాగుంటుంది. మైనస్ ఫుల్ కదా, మొత్తం కంప్లీట్ చేసామా. ఇంకో రైస్ చెప్తుందాం అనుకున్నాం కానీ ఎక్స్ట్రా రైస్ తినేసేయ. ఎక్స్ట్రా రైస్ ఎంత చెప్పాడు? 260 చెప్పాడు ఒక ప్లేట్. అది కూడా ఎంత కూడా ఇంకా చిన్న ప్లేట్ వస్తుంది అన్నాడు. అదే సర్దుకొని తినేసాము. మామ నా కోసం కొంచెం త్యాగం చేసేసాడు, అది వేరే విషయం. ఏదో ఫుల్ అయిపోయిందిరా నాకు. అదే ఇలాంటి రెస్టారెంట్స్ అన్నిట్లో కరెక్ట్ గా చిల్లుడు వాటర్ ఇస్తారు. అంటే మరి తాగేటట్టుగా. మామూలు మనం బయట కొన్నాం అనుకుంటే అసలు కూలింగ్ ఉండదు, లేదా ఫుల్ అసలు తాగలేనంత కూలింగ్ వచ్చింది. వాళ్ళు ఏం ఫ్రిడ్జ్ మంచి పెద్దగా ఉంటారు, టెంపరేచర్ సెట్ చేసేస్తారు. అది అట్లా మెయింటైన్ అదే మెయింటెనెన్స్ ఉంటుంది. ఇదంతా మంచి చిల్లుడు వాటర్ తాగేటట్టు ఉంటుంది నీట్ గా. అదే దిగుతుంటే సూపర్ గా ఉంటుంది. సూపర్ ఉంటుంది, అలాంటివి ఇస్తారు. సో మామ చలో పోదాం బిల్ కట్టేసి. ఎంత వస్తుంది అనుకున్నా గెస్ట్ బిల్? మండి ఒక 700, 750 to 80. 750 ఇది 750 నుంచి 800 లోపు వస్తుంది అనుకుంటా. వాటర్ బాటిల్ తగిలి అంతే. చూద్దాం బా, నువ్వే కదా కట్టేదట్టు. నేను వెళ్ళిపోతా ఇటు నుంచి. నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువైంది కదా. నువ్వు 750, 800 అన్నావు కదా. అదే 823 రూపాయలు. ఏమైంది అంత ఎక్కువ? జిఎస్టీలో తెస్తే జిఎస్టీ వాడికి 18 36 రూపాయలు వేసాడు, అందుకని ఎక్కువైంది. 35 రూపాయలు సర్వీస్ ఛార్జ్ అమ్మా. 719 ఇది సర్వీస్ ఛార్జ్ వాళ్ళే తీసుకుంటున్నారు. ముందు మనం ఆడుకున్నాం, మనం కావాలంటే తీసేసేవచ్చు, అడిగి తీపిచ్చేసుకోవచ్చు. అవునా? బా కరెక్ట్ నేను చెప్పిన రేటుకి వచ్చేస్తుంది. అవును, నువ్వు అది ఇచ్చేస్తే నువ్వు చెప్పిన రేటుకి వచ్చేస్తుంది. సో ఇదన్నమాట బార్గాస్ క్లోజ్ చేస్తున్నారు. టైం అయిపోయింది కదా. ఎంత టైం ఇప్పుడు? 6:55 క్లోజ్ అయిపోయింది మనం బయటకు వచ్చేసరికి. సో ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మళ్ళీ బై.